వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఖమ్మం వాసులకు చేరువయ్యాయి. మెట్రో నగరాలకే పరిమితమైన అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సేవలు ఇప్పుడు ఖమ్మం నగరంలోని స్తంభాద్రి హాస్పిటల్లో ప్రారంభమయ్యాయి. ఆర్థోపెటిక్ డాక్టర్ మేదరమెట్ల అనిల్ కుమార్, యూరాలజిస్ట్ రాఘవేంద్రరావు, గుండె వైద్య నిపుణులు హర్ష తేజ ఈ వివరాలు వెల్లడించారు. రోబోటిక్ పరిజ్ఞానంతో చేసే మోకాళ్ల సర్జరీ ద్వారా రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స జరిగిన వెంటనే నడిచేంతటి సత్వర ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు మహానగరాల్లో ఇది చాలా లక్షలతో కూడుకున్న వైద్యము. ఇప్పుడు మన దగ్గర మాత్రం అందులో సగం ఖర్చుతోటే మన హాస్పిటల్లో మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంపోర్టెడ్ రోబోటిక్ సిస్టమ్స్ తోటి మన కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు మన స్తంభాద్రి హాస్పిటల్లో ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నాం. మనము మొదటి రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స కోటేశ్వరి అనే పేషెంట్. It is a machine which will help the doctor to perform better. వైద్య విద్యలో ప్రెసిషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో మోకాలు మార్పిడి ముఖ్యంగా ఓల్డ్ పీపుల్లో వస్తుంది. సో వాళ్ళకి సర్జరీ డ్యూరేషన్ తగ్గుతుంది, వాళ్ళకి బెటర్ అవుట్కమ్ అనేది వస్తుంది, అండ్ బ్లడ్ లాస్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. సో పేషెంట్ విత్ ఇన్ 4-5 రోజులు పట్టేది కొన్ని గంటల వ్యవధిలో నడవగలుగుతున్నాడంటే అది పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్, కార్డియోవాస్కులర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే వేరే ప్రాబ్లమ్స్ దాన్ని బాగా తగ్గించవచ్చు అండ్ ఎర్లీ డిశ్చార్జ్ అవుతారు పేషెంట్స్ హాస్పిటల్ నుంచి. సో డెఫినెట్గా ఇదొక అడిషనల్ ప్లస్ పాయింట్. మనకు ఒక కొత్త సాఫ్ట్వేర్, ఫోన్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ వస్తే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో సర్జరీ కూడా అలానే చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ మనం స్తంభాద్రి హాస్పిటల్ పెట్టిన మెయిన్ ఎయిమ్ కూడా టు బ్రింగ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనిషికి మనకు ఖచ్చితంగా మన లిమిటేషన్స్ అంటే మనకి హ్యాండ్కి ఏదైతే లిమిటేషన్ ఉంటుందో ఆ లిమిటేషన్ రోబో దగ్గర ఉండదు. అంటే కరెక్ట్గా 1.2 డిగ్రీ దగ్గర కట్ చేయాలి అంటే ఆ డిగ్రీ దగ్గరే కట్ చేస్తుంది నేను. సో మనకు ఆ 1.9కి మధ్య ఉండే ఆ ప్రెసిషన్ కూడా రోబోలో బెటర్గా ఉంటుంది. సో ఆ ప్రెసిషన్ గురించి, ఆ ప్రెసిషన్లో మనకి బ్లడ్ లాస్ ఎక్కడైతే తగ్గుతుందో అది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ సర్జరీ మనం చేసాం జిల్లాలో. ఫస్ట్ సర్జరీ డెఫినెట్గా అంటే టెక్నాలజీని మనం ముందుకు తీసుకెళ్లాలంటే అడ్వాన్స్ అవ్వాల్సిందే హాస్పిటల్స్. ఆ అడ్వాన్స్మెంట్లో భాగంగా మనం కొత్త రోబోని ఎక్వైర్ చేశాము. డెఫినెట్గా మా సర్వీసెస్ అందరికీ అందుబాటులోకి వస్తాయి. ప్రెసిషన్ ఈజ్ దిస్ థింగ్. అంటే ఇప్పుడు లిమిటేషన్స్ అబౌట్ ద ముందే మనం సిటీ